తెలుగు చిత్ర పరిశ్రమ ద్వారా కెరీర్ నిర్మించుకుని స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన తర్వాత చాలామంది నటీమణులు బాలీవుడ్కి వెళ్లి తమకు మొదటి లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీలో ఏరు దాటాక తెప్పతగలేసిన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకుని బాలీవుడ్కు వెళ్లి అక్కడ టాలీవుడ్ గురించి తక్కువ చేసి మాట్లాడడం చాలామంది హీరోయిన్స్కి ఫ్యాషన్గా మారింది. ఇలియానా, తాప్సీ, రాధికా ఆప్టే, ఆసిన్, తమన్నా లాంటి హీరోయిన్లు ఎన్నోసార్లు టాలీవుడ్ని కించపరిచి మాట్లాడారు. అలాంటి వారందరికీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గట్టి కౌంటర్ ఇచ్చింది. టాలీవుడ్ గురించి ఆమె చెప్పిన వ్యాఖ్యలు తెలుగు సినీ ప్రియుల హృదయాలను గెలుచుకున్నాయి. ఇటీవల వచ్చిన ఒక ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ ఒక ప్రొఫెషనల్గా తన ఎదుగుదలంతా టాలీవుడ్ పరిశ్రమలోనే జరిగిందని గర్వంగా చెప్పుకొచ్చింది. బాలీవుడ్తో పోలిస్తే తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో ఐక్యంగా ఉంటుంది. ఒకరికొకరు ఎంతో సపోర్ట్ చేసుకుంటారు. టాలీవుడ్లో ఎంత పోటీ ఉన్నప్పటికీ ఇక్కడి మేకర్స్ ఒకరి సినిమాలను, ట్రైలర్లను, ప్రమోషన్ ఈవెంట్లను ఎలాంటి సంకోచం లేకుండా బహిరంగంగా సపోర్ట్ చేసుకుంటూ పరస్పర విజయాలను సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా బాలీవుడ్ పై రకుల్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ముంబై ఇండస్ట్రీలో ఇలాంటి ఐక్యత, సపోర్ట్ అస్సలు కనిపించదని, అక్కడి నటీమణుల మధ్య ఉండే తీవ్రమైన అభద్రతా భావం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోకుండా అడ్డుపడుతుందని ఆమె ఓపెన్ గా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా బాలీవుడ్లో ప్రస్తుతం నెగిటివ్ పిఆర్ అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయిందని, దానిని గనక పక్కన పెడితే బాలీవుడ్ మళ్లీ సరైన ట్రాక్ లోకి వస్తుందని రకుల్ తెలిపింది. బాలీవుడ్ అంతా ఒక కుటుంబంలా ఐక్యంగా ఉంటే అది మరింత బలమైన పరిశ్రమగా ఎదుగుతుందని చెప్పుకొచ్చింది. టాలీవుడ్ ను ఆకాశానికి ఎత్తుతూ బాలీవుడ్ ఇన్సెక్యూరిటీస్ ను బయటపెట్టిన రకుల్ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రకుల్ ని చూసి మిగిలిన హీరోయిన్లు నేర్చుకోవాలని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.